మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ సహోదరులరా, మరి గత కొన్నేళ్లుగా అంటే 12 సంవత్సరాలుగా తండ్రి సన్నిధి సహవాసానికి సంబంధించి చిలకలూరిపేటలో దైవజనులు షాలెం రాజు గారు మరి మీటింగ్స్ ఏర్పాటు చేయడం, సంవత్సరం వందలాది మంది ఆత్మలు రక్షణలోనికి రావడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మనం గమనిస్తూ ఉన్నాం, చాలా సంతోషపడుతూ ఉన్నాం. విడిగా ఆదివారాలు, ఆన్లైన్లో శుక్రవారాలు వచ్చేటటువంటి ఆత్మల కంటే కూడా ఒక్కసారిగా మీటింగుల్లో మరి వందలాది మంది, వేలాది మంది ఆత్మలు వస్తామని చాలా సంతోషం. ఈ రెట్టింపు ఉత్సాహంతో మరి షాలెంరాజు గారు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాడు మీటింగ్స్. అయితే మరి చాలామంది దొంగలు, వారిలో ముఖ్యంగా మరి ఆ ముసుగు లేడీ, తర్వాత ఆ జాన్పాల్, తర్వాత వికేఆర్, ఈ ముగ్గురు కూడా వీరి ముగ్గురు ప్రాముఖ్యం అండి. వీరి ముగ్గురు కూడా కలిసి మరి గత కొన్ని దినాలుగా ఈ ముసుగు సహోదరి అయితే గత 2-3 వారాల నుంచి లైన్లోకి వచ్చింది. వాళ్ళిద్దరైతే ఎవరు, ఆ నక్క తోడేలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే అంతకుముందు నుంచే ఈయన మీద విషయం వెళ్ళగొక్కుతూ ఉన్నారు. మరలా ఇప్పుడు ఈ మీటింగ్స్ అయిపోయింది, చక్కగా జరిగింది. ఈ మీటింగ్స్ కూడా ఈ ముగ్గురు కలిసి మరి మానసికంగా సేవకుల్ని డిస్టర్బ్ చేస్తే, మహిమ కుమారి యొక్క అంశాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళకి తెలుసండి మహిమ కుమారి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, చివరికి వాళ్ళ తల్లిదండ్రులే వచ్చి ఈ అమ్మాయిని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అని వారికి తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ సహోదరి మౌనం అయిపోయింది, మహిమ కుమారి. కానీ వీళ్ళు కొన్ని దినాలుగా చాలా జుగుప్సాకరంగా ప్రవర్తిస్తూ మీటింగుల్ని ఏ విధము చేతనైనా ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేనైతే చాలా నవ్వుకున్నా. పానీ సాతానుగాడు ఎలా కక్ష తీర్చుకుంటున్నాడే షాలెంరాజు గారి మీద, ఆయన సేవకుల మీద, సంఘం మీద. పానీలే అనుకున్నా. వాళ్ళు ఏదో అనుకున్నారు. జనాల మనసుల్లో నుంచి షాలెంరాజు గారికి స్థానం లేకుండా చేస్తే ఆ వచ్చేటటువంటి వేలాది మంది, లక్షలాది మంది జనం ఆగిపోతారు. ఇక ఆ మీటింగ్స్ తుస్సుమంటాయి, ఆ మీటింగ్స్కి అంత కళ రాదు అనుకొని వీళ్ళేదో మహిమ కుమార్ అడ్డం పెట్టుకుని చాలా గలిబిలి, గందరగోళం చేశారు. కానీ చివరికి దేవుడు అన్యాయస్తుడండి. దేవుడు న్యాయస్తుడు. ఇప్పటికే దేవుడే గెలిచాడు, సాతాను ఓడిపోయాడు. సాతాను సంబంధాలు సిగ్గుపడి అంతటితో ఆగారా? మీటింగులు ఘనంగా జరిగినాయి, అరే మన వల్ల కాదురా, దేవుడు వారి పక్షాన ఉన్నాడురా అని చెప్పేసి మనసు పొంది సరిదిద్దుకున్నారా? దిద్దుకోకపోగా మరలా ఒక ఆ సహోదరి, ఆ ముసుగు లేడీ అయితే ఇక ఆ మీటింగ్స్ గురించి విశ్లేషణ అని చెప్పేసి పిన్ టు పిన్ను, ఇది ఇట్లా అని చెప్పేసి ఆ సహోదరి అయితే ఇక చెప్పేదే ఉందని ఆ అమ్మాయి గురించి, ఆ సహోదరి గురించి, ఆ ముసుగు సహోదరి గురించి మీరు ఆ వీడియోలు చూడండి. ఒక కంటెంట్ ఉండదు, ఒక లాజిక్ ఉండదు. ఆ ఉన్న వీడియోని పాయింట్ టు పాయింట్ తీసుకొని చెప్తా ఉంటుంది. ఇంకా అమ్మాయి పని. ఎందుకంటే డబ్బులు పుచ్చుకుంది కాబట్టి వాళ్ళ దగ్గర చేయాలి, తప్పదు. మరి ఇంక వీడు చూస్తే ఎవరు, ఈ కుక్క వీడు జాన్పాల్ గారు కాసేపు ఒక వాక్యం, కాసేపు మరలా మహిమ కుమారి కొరకు న్యాయంగా నిలబడదాం రండి అంటాడు, లైవ్ పెడతాడు. అసలు వాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు వాడికే తెలియదు. ఎందుకంటే వాడు శుద్ధ వేస్ట్ కాబట్టి. ఎందుకు వాడికి అసలు చదివేళ్ళతో వాడికి ఏదో జనం ముందు డాంబికం, నేను అంత చదివి అని చెప్పేసి అంత బుస్సే. కొంచెం వీకేఆర్ మాత్రం కొంచెం అట్లా ఆగి మరలా వాడు వస్తున్నాడు లైన్లోకి. ఏమండి, వాళ్ళ కళ్ళ ముందే కొట్టినట్టు చెంప మీద దేవుడు అనూహ్యంగా 1000కి పైగా ఆత్మలను ఇస్తే, చక్కని మంచి పాటలను ఇస్తే, ఎంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పరిచర్య చేసి మరలా ఉండి మెసేజ్ విని చక్కగా తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి మన 3 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగుల పరిస్థితి అది. ఎక్కడైనా వీళ్ళకి తోడుదొంగలకు బుద్ధి వచ్చిందా? రాలా.
ఏమంటే మనం ఎవరు వంటి మనుషులమి పెట్టాం, చాలామంది 4, 5 వీడియోలు పెట్టాం, లైన్‌లోకి వస్తారనుకున్నాం, వినలేదు. దేవుడే బుద్ధి చెప్పాడు. సో, ఇదొక ముంగుర్తు అనమాట. ఇంక భవిష్యత్తులో ఎవడైనా మీటింగ్స్ జోలికి వచ్చినా, ఏదైనా ఒక విషయాన్ని అడ్డం పెట్టుకొని షాలేం రాజు గారిని డిస్టర్బ్ చేయాలని చూసినా, వాళ్ళ సేవకుల సాక్ష్యాలను డిస్టర్బ్ చేయాలని చూసినా, ఇంకెంతకంటే భవిష్యత్తులో ఇంకా మూతి పళ్ళు రాలతాయని ఇదొక వాళ్ళని చెంప మీద కొట్టినట్టే అయింది ఈ సన్నివేశం. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకటండి, వీళ్ళు కూడా మారుమనసు పొందాలండి. వీళ్ళు మారుమనసు పొందితే వాళ్ళ ద్వారా కూడా దేవుడు కొన్ని ఆత్మనిస్తారు. కానీ వాళ్ళకిచ్చిన కృప వీళ్ళు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు దేవుని ముందు దెయ్యపు సంబంధాల ఆటలు సాగవని వారే రుజువు చేశారు. ఇప్పుడు ఏదో చేయాలి కాబట్టి ఏదో వీడియోలు చేస్తున్నారంతే. ఏదో వ్యూస్ కోసం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరులారా, నేనైతే ఆనందపడుతున్నాను. వాళ్ళు ఇంకా వందలు పెట్టుకొని వీడియోలు మనకొచ్చే ప్రాబ్లం లేదు. నేను ఈ వీడియో చెప్దామని నేను మీ ముందుకొచ్చాను. పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. షాలేమన్న కోసం ఇంకా అనేక మందిరాలు కట్టబడాలి. ఇంకా అనేక మంది రావాలి లైన్‌లోకి. మీరు ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.